హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము పొద్దుటూరు వాళ్ళం. ఈరోజు మన పక్కన శేఖరాచార్యుల వారి గారు అయితే ఉన్నారు. వారిని అడిగి పెళ్లి గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఆన్సర్ ఎలా ఇస్తారో చూద్దాం. హాయ్ బ్రో. హాయ్. పెళ్ళి అంటే ఏంటి బ్రో? సంసారం ఒక చదరంగం. పెళ్ళంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి చేసుకునే వివాహం, అదే పెళ్ళి అంటారు. ఇది నాకు తెలుసు బ్రో. ఇంకేంది? అదే నాకు తెలుసు. పెళ్లి గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుతా, అడుగు. చెప్తావా? నాకు తెలిసినంత వరకు చెప్తా. తలంబ్రాలు ఎందుకు పోస్తారు పెళ్లిలో? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. తలంబ్రాలు అంటే తలపై బియ్యం వేస్తే కింద రాలుతూ ఉంటాయి కదా, అలాగే వాళ్ళ ఇంట్లో కూడా సిరి సంపదలు కూడా అలాగే ఇంట్లో వచ్చి పడిపోవాలని తలంబ్రాలు పోయిస్తారు. ఓకే, మరి జీలకర్ర బెల్లం తలపైన పెట్టుకుంటారు కదా, అది ఎందుకు? జీలకర్ర బెల్లం రెండు బాగా కలిసిపోతాయి కలిపితే గిన. అలాగే భార్యాభర్తలు కూడా ఒకరికొకరు జీవితాంతం విడిపోకుండా ఉండకూడదు అనేసి అలా జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఓకే ఓకే. ఇది వచ్చేసి మనకు తాలిబొట్టు, మంగళసూత్రం. మంగళసూత్రంలో 2 సూత్రాలు ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడ్. దాని గురించి ఏమైనా చెప్తారా? మంగళసూత్రం అంటే మంగళం అంటే పవిత్రం, సూత్రం అంటే తాడు. ఓకే. మంగళం అంత 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 పవిత్రంగా ఉంటుంది అని పెళ్ళి దానికి సింబాలిక్గా చెప్తారు. తర్వాత 2 బొట్లుండే తాలిబొట్టుని ఎందుకు కడతారు అంటే గిన, ఒకటి పుట్టింటిది, పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తే పుట్టిల్లు మర్చిపోకుండా, పుట్టింటికి వెళ్తే పుట్టిల్లు మర్చిపోకుండా 2 బొట్లను కడతారనమాట. ఓకే ఓకే. మరి 7 అడుగుల గురించి ఏమైనా చెప్తారా? తెలుసు కొంచెం. 7 అడుగులు మన పెళ్ళి అయిన తర్వాత అగ్ని చుట్టూ 7 అడుగులు నడిపిస్తారు కదా పంతులు గారు. అవును. ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. చెప్పండి అవేంటో. 7 అడుగులు అంటే ఇప్పుడు ఒక అడుగు మొదటి అడుగు వచ్చేసి అన్నపానాల కోసం, రెండవది వచ్చేసి సుఖ సంతోషాల కోసం, 3 వచ్చేసి వ్రతాల కోసం, 4 వచ్చి సంతానం కోసం, 5 వచ్చి సిరి సంపదల కోసం, 6వది వచ్చేసి పాడి పంటల కోసం, 7 వచ్చేసి సఖ్యత కోసం. ఇలాగా ఒకరి వెంట ఒకరు 7 అడుగులు నడిచి 6వ ప్రాణంగా 5వ తనాన్ని మూటగట్టుకుని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలు ఒకటయ్యేదే పెళ్ళి. ఇది. ఓకే. ఇప్పుడు ఇది 2024 కదా, ఇప్పుడు జనరేషన్ లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? 2 బెటరే. కాకపోతే ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకొని, వాళ్ళ గురించి అవగాహన చేసుకొని, వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని, వాళ్ళ ఇష్టాయిష్టాలు అన్నీ తెలుసుకొని ఒకటైతే గిన వాళ్ళు ఒకటైన తర్వాత కూడా వాళ్ళకి ఏ ఇబ్బందులు రావు, గొడవలు రావు, 10 కాలాల పాటు బాగుంటారు. ఎలా పడితే అలా చేసుకొని చేస్తే అది 3 నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుంది పెళ్ళి అనేది. ఓకే.